ఓం నమో భగవతే వాసుదేవాయ. తనకొచ్చినటువంటి కష్టాలకి తన తమ్ముళ్ళు, భార్య అయినటువంటి ద్రౌపదీదేవి పడుతున్న కష్టాలు చూసి, నా అంత కష్టవాళ్ళు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ధర్మరాజు గారు దౌమ్యుడిని అడిగినప్పుడు దౌమ్యుడు చెబుతున్నటువంటి విషయం మనం వింటున్నాం. దేవేంద్రుడు స్వర్గలోకానికి అధిపతి. అటువంటి దేవేంద్రుడు ఒకే ఒక్క పొరపాటు చేస్తే అది ఆయనని కట్టి కుడిపేసింది. ఆయన చేసిన పొరపాటు ఏంటో తెలుసా అండి? ఒకసారి ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. చుట్టూ దేవతలు సేవిస్తున్నారు. బృహస్పతి సభలోకి వస్తున్నారు. బృహస్పతి అంటే గురువుగారు కదండి. ఎంతమంది ఉన్నా, ఎంత గొప్పవాళ్ళ మధ్య ఉన్నా గురువుగారు గురువుగారే. గురువుగారు వస్తున్నప్పుడు లేచి నిలబడవలసిందే. ఆయన గౌరవం ఆయనదే. ఆయనకి మనం గౌరవం ఇవ్వకపోతే ఆయనకి తగ్గిపోయేది ఏమీ ఉండదు. కానీ మనం పాడైపోతాం. ఇప్పుడు బృహస్పతి నడిచి వస్తుంటే ఇంద్రుడు లేవలేదు. దేవగురువు నన్ను ఆశ్రయించినవాడు, ఏంటి నేను లేచేది అనుకున్నాడు పొగరగా. బృహస్పతి వచ్చి చూసి చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడంతే. ఏమీ మాట్లాడలేదు. బదిరి మాట్లాడకూడదు, నోరు ఉంది కదా అని గురువుగారికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే గురువుగారు ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఆయన మనస్సు నొప్పిపెట్టి నీ వంక చూడకుండా నిన్ను వదిలేస్తే చాలు. ఆ రోజు ఏ తృప్తి పొంది ఉన్నాడో అది అనతి కాలంలోనే నశించిపోతుంది. కాబట్టి గురువుగారిని ఎప్పుడూ కూడా తోలనాడకూడదు. ఈ రోజుల్లో గురువుగారిని భుజాల మీద చేతులు వేస్తూ నువ్వు నువ్వు అంటూ మాట్లాడుతూ, అది కాదు బ్రో, అది కాదు భయ్యా అంటూను, ఏంటి బావా అంటూను, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నట్టుగా మనకి ఈ డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్ళి పాడైపోయేటటువంటి సినిమాలలో చూపిస్తున్నారు. అటువంటిది చూసి పిల్లలు కూడా ఈ రకంగానే తయారవుతున్నారు. ఏమాత్రం గ్రహించినా తల్లిదండ్రులు వెంటనే భారతంలోని ఈ విషయాన్ని మనం చెప్పాలి. ఇంద్రుడు తన గురువుగారైనటువంటి బృహస్పతిని గౌరవించినందుకు ఏ రకంగా జరిగిందో చెబితే ఒక్కసారి వాళ్ళు మారడానికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి గురువుగారు చిన్నబుచ్చుకుంటే ఇవాళ దేనితో తృప్తి పొంది మనం సంతోషంగా ఉన్నామో అది అనతి కాలంలోనే నశించిపోతుంది. కాబట్టి బృహస్పతి ఏమీ మాట్లాడకుండా అసంతృప్తితో బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఉత్తరక్షణం రాక్షసులు రాజ్యాన్ని లాగేశారు. రాజ్యం అంతా పోయింది ఇంద్రుడిది. పోతే ఇంద్రుడు ఏడుస్తూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. గురువుగారు కోపగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు గురువుగారి ఇంటి ముందు నిలబడడానికి అర్హత లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా గురువుగారి ఇంటికి వెళ్ళి చెప్పుకోగలిగిన స్థితిని మిగిల్చుకుంటే మనకి ఉపశాంతికి శాంతికి ఢోకా లేదు. ఆయన కష్టాన్ని మాంచలేడేమో, కానీ తన మాటలతో సేద తీరుస్తాడు. అటువంటి గురువుగారి ముఖం చూడడానికి అవకాశమే మనం పోగొట్టుకోవాల్సి వస్తే అంతకన్నా కష్టం ఇంకోటి ఉండనే ఉండదు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఇంద్రుడు బృహస్పతి ఇంటికి వెళ్ళడానికి లేదు. కాబట్టి ఇప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడానికి లేదు అంటే గురువుగారు లోపలికి రాకు, నీ మొహం నాకు చూపించకు అని అంటాడని కాదు. క్షమించమని అడిగితే గురువుగారు ఎంతటి పాపం చేసినా, తనని ఎంత బాధ పెట్టినా వెంటనే క్షమించేస్తాడండి. గురువుగారికి ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. తన సొంత పిల్లల కంటే కూడా ఎక్కువగా శిష్యుల్ని చూసుకుంటాడు. కాబట్టి కానీ ఇంద్రుడికి ముఖం చల్లట్లేదు. ఇప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెడితే బ్రహ్మగారు అన్నారు, గురువు గురువే, గురువు ఆగ్రహానికి నీవు వసుడవయ్యావు. ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఒక్కటే, గురువు వైభవాన్ని తెలుసుకున్నావు కాబట్టి గురువుగారు ప్రసన్నులయ్యేటంత వరకు ఆ స్థానంలోకి అందాక ఒకళ్ళని పెట్టుకుని పూజించు. పోనేలే మారాడు కదా అని గురువు ప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇంద్రుడు విశ్వరూపుణ్ణి తీసుకువచ్చాడు. ఆయన అంటే విశ్వరూపుడు తన మాతృ సంబంధమైన రాక్షసులకు హవిస్సులు ఇస్తున్నాడని కోపం వచ్చి ఆయన కుత్తుక కత్తిరించాడు. తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి హోమం చేశాడు. ఇంద్రుణ్ణి సంహరించగల శత్రువు ఉద్భవించుకాక అని హోమం చేశాడు. ఎవరి తండ్రి? విశ్వరూపుడి తండ్రి అయినటువంటి త్వష్ట ప్రజాపతి. కానీ స్వరం తప్పడం వల్ల ఇంద్రుడి చేతిలో సంహరింపబడేవాడు ఉద్భవించుకాక అనే అర్థం వచ్చింది. చూసారా మాట భగవంతుడు ఎలా మార్చేస్తాడు అన్నది. చూడండి, ఇంద్రుణ్ణి సంహరించగల శత్రువు సంభవించాలి అని అనుకున్నాడు. కానీ ఏం కోరుకున్నాడు? ఇంద్రుడి చేతిలో సంహరించబడేటటువంటి వాడు ఉద్భవించుకాక అనే అర్థం వచ్చేటట్టు కోరుకున్నాడు. అలాగే చూడండి, రామాయణంలో కుంభకర్ణుడు కూడా నిర్దయ కావాలి అని అడిగేటప్పటికీ మాట తడపడి నిద్ర కావాలి అనుకునేటట్టుగా వచ్చిందని కూడా విన్నాం మనం. కాబట్టి మంత్రానికి స్వరం ప్రధానం. ఇప్పుడు అందులోంచి వృత్తాసురుడు వచ్చాడు.
భయంకరమైన రూపంతో 3 లోకాలను గడగడలాడిస్తున్నాడు. ఇంద్రుడిని మింగడానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు నారాయణ కవచం పారాయణ చేస్తున్నాడు కాబట్టి బతికి బట్టగట్టాడు. అటువంటి వృత్రాసురుడిని చంపడానికి మార్గం లేక శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటే మామూలు అస్త్రాలతో నీవు వృత్రాసురుడిని ఏమీ చేయలేవు. మహానుభావుడు బ్రహ్మజ్ఞాని త్యాగమూర్తి అయిన దధీచని వెళ్ళి అడుగు, ఆయన తన శరీరాన్నే ఇచ్చేస్తాడు. ఆయన ఎముకలతో విశ్వకర్మ నీకు వజ్రాయుధం చేసి ఇస్తాడు అని చెప్పాడు. అంత ఇంద్రుడు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు. దధీచి అన్నాడు, శరీరం ఎప్పుడో అప్పుడు పడిపోతుంది, అది ఒకరి ఉపకారానికి పడిపోతే అంతకన్నా ఏం కావాలి, తీసుకోవాల్సింది అని కుంభకము చేసి ప్రాణాలి పైకి తీసుకువచ్చి ఆత్మని చైతన్యంలో కలిపేసి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దధీచి ఎముకలతో ఆనాడు తయారు చేసిన వజ్రాయుధాన్ని చేతపట్టుకుని ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించాడు. కానీ ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకం వెంటపడింది. అది వృద్ధ స్త్రీ రూపంలో ఎర్రటి చీర కట్టుకుని కుష్ఠురోగంతో క్షయరోగంతో ఒంటోంచి చీము నెత్తురు కారుతూ ఉంటే పుల్లటి వాసనతో ఊపిరిలో చేపల కంపుతో ఇంద్రుడు ఎక్కడికి వెడితే అక్కడికి ఆయన వెంట వచ్చింది. 10 దిక్కులు తిరిగాడు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా తన వెనకాతలే ఉంది. అసలు ఆవిడ తన వెనక ఉన్నంత వరకు ఇంద్రుడికి మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఎక్కడికి వెడితే అది తన వెంట పెడకుండా ఉంటుందా అని ఆలోచించాడు. ఈశాన్యం పరమేశ్వర స్థానం కాబట్టి ఈశాన్యాన్ని ఉన్న మానస సరోవరానికి వెడతానన్నాడు. అందుకని మానస సరోవరానికి గొప్పతనం వచ్చింది. మానస సరోవరం పరమేశ్వర స్థానానికి దగ్గరలో ఉంది కాబట్టి దానిలో కూడా పైకి ఎక్కడా తల తిప్పితే కనబడుతుందోనని ఒక తామరతూడులోకి దూరి కూర్చున్నాడు. అలా 1000 సంవత్సరాలు కూర్చున్నాడు. ఎంతటి ఇంద్రుడు చూడండి, ఎంతటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. ఏమిటది? ఒక్క గురువు గారిని పలకరించకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం. ఈ లోపల 1000 సంవత్సరాలు ఇతడు కూర్చుండేసరికి నహుషుడు ఇంద్రుడయ్యాడు. ఆయన ఇంద్రపదవిలో కూర్చోవడమే కాదు, సచీదేవిని పొందాలనుకున్నాడు. అప్పుడు ఆవిడ వెళ్ళి తనకు ఈ ప్రమాదం ఎలా తప్పుతుంది అని బృహస్పతిని అడిగింది. గురువు ప్రసన్నుడు కదండి, ఆవిడికి ఆపద వచ్చిందనేటప్పటికీ ఇంద్రుడు ప్రదర్శించిన కృతజ్ఞతను మర్చిపోయాడు. సప్తఋషులు మోసిన పల్లకి ఎక్కిరా, నీకు భార్యనవుతాను అని నహుషునితో చెప్పు అని సచీదేవికి సలహా చెప్పాడు. ఆమె నహుషునితో నీవు సప్తఋషులు మోస్తున్న పల్లకీలో రావలసింది అని నహుషుడికి చెప్పింది. అంటే వెర్రివాడైనటువంటి నహుషుడు సప్తఋషులతో పల్లకో మోయిస్తున్నాడు. సప్తఋషులలో అగస్త్యుడు పొట్టివాడు. ఆయన పాపం అడుగులు వేయలేకపోతున్నాడు. నహుషుడు ఎప్పుడెప్పుడు సచీదేవిని పొందుదామా అని తొందరపడిపోతున్నాడు. అందుకని ఆయనను తొందర చేసి సర్ప తొందరగా నడు అన్నాడు. అగస్త్య మహర్షికి కోపం వచ్చి పైకి చూసన్నాడు, నేను పొట్టివాడిని, సర్ప అంటూ నన్ను పొడుస్తావేమిటి? నా కాళ్ళు ఇంతకన్నా నడవవు. సర్ప అని నన్ను తోసావు కాబట్టి నువ్వు పైనుంచి కిందకు సర్పమై పడు అన్నాడు. నహుషుడు సర్పమై కింద పడ్డాడు. అప్పుడు 1000 సంవత్సరముల తర్వాత యాగం చేసి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకున్నాడు. పరమేశ్వర స్థానానికి దగ్గరగా 1000 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి అప్పుడు పోయింది బ్రహ్మహత్యా పాతకం. అప్పుడు బయటకు వచ్చి మళ్ళా ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. ఏమయ్యా ధర్మరాజా, నీది ఇంతకన్నా పెద్ద కష్టమా అని అడిగాడు దౌమ్యుడు. ఇది మాట్లాడడం అంటే, ఇది దౌమ్యుడంటే. అతిథి గర్భంలో వామనమూర్తియే శ్రీ మహావిష్ణువు అణిగి ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు అంటే సమస్త విశ్వం నందు వ్యాపించి ఉన్నవాడు. అటువంటి వాడు అతిథి కడుపులో కొన్ని నెలలు అణిగిమణిగి ఉన్నాడు. అలా ఎందుకు పడి ఉండాలి? దానికి ఒక్కటే కారణం. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని ఎంతో గొప్పగా సేవించాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు. బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగాన్ని చేయించాడు. యాగం పూర్తయింది. యాగం మధ్యంలోంచి బ్రహ్మాండమైన ఒక స్వర్ణ తేరు పైకి వచ్చింది. దాని మీద వస్త్రం కప్పి ఉంది. దానికి పూంచిన సింహములు, అక్షయబాణతూణీరాలు, గొప్ప ధనస్సు, ఆయుధాలు అన్నిటితో ఆ రథం పైకి వచ్చింది. బలిచక్రవర్తి ఆ రథం మీద కూర్చుని ఇంద్రుడిని ఓడించడానికని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఆయన ఉద్ధతికి తట్టుకోలేక ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నేను ఇవాళ బలిచక్రవర్తిని ఎదిరించి నిలబడలేకపోతున్నాను, నేను ఎలా ఈ ఇంద్రవైభవాన్ని నిలబెట్టుకోగలను అని అడిగాడు. అడిగితే బృహస్పతి, గురువుగారి అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి నిన్ను కూడా నిగ్రహించగలిగిన స్థితికి వచ్చేశాడు. గురువు అనుగ్రహం మనశ్శాంతికి కారణం. ఆ గురువుగారి అనుగ్రహం వల్లనే అతనికి అంత శక్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నీకు ఉన్న ఒకే ఒక మార్గం కాలం కలిసి వచ్చే వరకు పదవి వదిలిపెట్టి పారిపోవడం. కాలం కలిసి రావాలంటే గురువు అనుగ్రహం బలిచక్రవర్తికి పోవాలి. బలిచక్రవర్తికి గురువు అనుగ్రహం పోవాలి అంటే ఆయన గురువుగారిని అధిక్షేపించేలా చెయ్యాలి. ఆయన గురువుగారు చెప్పిన మాటను పక్కన పెట్టేసేలా చెయ్యాలి. బలిచక్రవర్తి తన గురువుగారికి దూరం అయ్యేంత వరకు నీవు వేచి ఉండాలి కాబట్టి వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు.
తర్వాత ఇంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. ధర్మరాజా, అన్నిటినీ కొలవగలిగిన ఆ లక్ష్మీనాథుడైన ఆ మహావిష్ణువే బలిచక్రవర్తిని గురువుల అనుగ్రహానికి దూరం చేస్తే తప్ప కార్యం సాధించడం తేలిక కాదని, ఆ వంశంలోని వారిని నిగ్రహించగనని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాను కాబట్టి చెయ్యి చాపడం వినా మార్గం లేదని, అంతటివాడు ఇంతటివాడే వామనమూర్తి అయి అదితి కడుపులో పడుకుని ఒక చిన్న పిల్లవాడిగా పైకి వచ్చి ఉపనయనం చేయించుకుని చెయ్యి చాపి దానం అడిగాడే, అటువంటప్పుడు నీవు అంతకన్నా గొప్పవాడివా, లేక నీకు అంతకన్నా కష్టం వచ్చిందా? నీది శ్రీ మహావిష్ణువు కన్నా పెద్ద కష్టమా అన్నాడు. అంటే ధర్మరాజు గారు విచలితుడైపోయాడు. ఏం మాట చెప్పావయ్యా దౌమ్య, నిజమే, నా కష్టం ఏపాటి కష్టం అన్నాడు. అంతే, ఉత్సాహం వచ్చింది. వాక్కు అంత గొప్పదనండి. సనాతన ధర్మంలో అటువంటి వాక్కులని మనల్ని ధర్మపదం వైపుకి నడిపించి మన జీవితాలని సుసంపన్నం చేస్తూ ఉంటాయి. అందుకనే మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు, ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు మనం మనల్ని పరిశీలించుకోవాలి. ఆ మాట ఎవరైనా మనల్ని అంటే మనం ఎంత బాధపడతాం, లేదా ఆ మాట అన్నందువల్ల వాళ్ళు సంతోషిస్తారు అంటే చక్కగా చెప్పచ్చు. అంతేగాని బాధపడేవాడి దగ్గరికి వెళ్ళి ఇంకా బాధపెట్టేయడం, ఆ సంతోషంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడి సంతోషాన్ని లేకుండా మాటలతో బాధపెట్టడం లాంటివి చెయ్యకూడదు. అలాగే ఇంకొక ఉదాహరణగా, కృతవీర్యుడు అని పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన కార్తవీర్యార్జునుడి తండ్రి. కృతవీర్యుడి దగ్గర భృగువంశానికి చెందిన బ్రాహ్మణులందరూ యాజకత్వం చేస్తారు. కృతవీర్యుడు చాలా విశేషంగా బ్రాహ్మణులకు భూరిదానాలు చేశాడు. వాళ్ళందరూ చాలా సంపన్నులయ్యారు, చాలా ఐశ్వర్యంతో ఉన్నారు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. ఆ వంశంలో వచ్చిన రాజులు కొంతమంది దరిద్రులయ్యారు, వాళ్ళకి డబ్బు లేదు. ఇంతకు పూర్వం కృతవీర్యుడు దానం చేసిన బ్రాహ్మణుల దగ్గర చాలా డబ్బు ఉంది అని ఆ డబ్బునంతటిని తమకు తిరిగి ఇచ్చేయమన్నారు. కొంతమంది బ్రాహ్మణులు తిరిగి ఇచ్చేశారు. కొంతమంది ఆ ధనాన్ని భూమిలో పాతి దాచేశారు. ఇంకొంతమంది ఆ డబ్బుని ఇవ్వకుండా అరణ్యాలకి పారిపోయారు. పారిపోతే కృతవీర్యుని వంశంలో వచ్చిన రాజులు బ్రాహ్మణులను వెతికి వెతికి వేటాడి చంపేయమన్నారు. అప్పుడు ఆ వంశంలో పుట్టిన వాళ్ళు ఉద్ధతితో బయలుదేరి గర్భంలో పిండాలతో ఉన్న గర్భిణీ స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా కనబడ్డ భృగవంశీయులందరినీ కూడా మట్టు పెట్టేశారు. ఒక తల్లి తన కడుపులో ఉన్న పిండాన్ని జారిపోకుండా కాపాడుకుని ఆ పిండాన్ని తన తొడలోకి తీసుకువచ్చి కాపాడింది. అలా ఆ పిల్లవాడు ఆమె తొడలో 100 సంవత్సరాలు ఉన్నాడు. తన శక్తి చేత ఆ పిల్లవాడిని తన తొడలో దాచుకుంది. పూర్వం స్త్రీలకి అటువంటి, అందులో ముఖ్యంగా బ్రాహ్మణులకి, బ్రాహ్మణ స్త్రీలకి అంతటి శక్తి ఉండేది. ఆ పిల్లవాడు తొడలోనే ఉండి వేదాభ్యాసం చేశాడు. చిట్ట చివరకు ఆవిడ తొడలో గర్భం ఉన్నదని, ఆ గర్భంలో పిల్లవాడు పెరుగుతున్నాడని ఎవడో కనిపెట్టాడు. ఆవిడని చంపివేయండి అని అన్నారు. వాళ్ళు దగ్గరికి వచ్చి కత్తి తీసి ఆవిడ కంఠాన్ని దొనబోయారు. అప్పుడు ఆ పిల్లవాడు బయటికి వచ్చాడు. ఊరు ప్రదేశం నుండి బయటకు వచ్చాడు కాబట్టి అతన్ని, అంటే ఊరు అంటే తొడలు, ఆ ప్రదేశం నుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఆయన్ని ఔరుడు అంటారు. ఆ పిల్లవాడు వెంటనే తొడలోంచి బయటకు వచ్చి వాళ్ళందరినీ తన తీవ్రమైన దృష్టితో చూశాడు. వెంటనే వాళ్ళందరికీ కళ్ళు పోయాయి. అప్పుడు వాళ్ళు భయపడి ఆవిడ కాళ్ళ మీద పడి ఏడ్చారు. ఆవిడ, నా కాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు, ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడండి అంది. అప్పుడు ఆయన వారికి దృష్టినిచ్చాడు. కానీ మీరు భృగవంశీయులందరినీ సంహరించారు కాబట్టి 3 లోకాలను లేకుండా చేసేస్తాను అని తన అపారమైన తపశ్శక్తితో పెద్ద అగ్నిహోత్రాన్ని ఒకదాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఆయన పితృదేవతలు ఆయనకు ప్రత్యక్షమై అన్నారు, వాళ్ళు మమ్మల్ని చంపలేదు, మేమే కావాలని వాళ్ళ చేతిలో చచ్చిపోవడానికి కపటనాటకం ఆడాం. ఎందుచేతనంటే మేము పూర్ణ వైరాగ్యాన్ని పొందాం. మాకు ఎంత మాత్రమూ ఈ భూమండలం మీద ఉండడం ఇష్టం లేకపోయింది. ఎంత తొందరగా ఈ శరీరాలను విడిచిపెడదామా అని చూసాం. మా అంతటి మేము చచ్చిపోతే అపరాధం. రాజు వచ్చి సంపదను మేము దాచుకున్నాం. ఆయనకు ఆగ్రహం వచ్చి చంపేస్తాడని తెలుసు. అలా చంపేస్తే తొందరగా శరీరం వదిలిపెట్టి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోదామని కావాలని ఆ పని చేశాం. ఇది తెలియక వాళ్ళు మమ్మల్ని తామే చంపామని అనుకుంటున్నారు. నువ్వు కూడా మమ్మల్ని వాళ్ళు చంపారనుకుని 3 లోకాలను కాల్చడానికి తపస్సు చేసి అగ్నిహోత్రాన్ని సృష్టిస్తున్నావు. నాయనా, నీ కోపాన్ని ఉపసంహారం చేయవలసింది అన్నారు పితృదేవతలు. అప్పుడు వౌరుడు అన్నాడు, నా కోపాన్ని ఉపసంహారం చేశాను, కానీ నేను తయారు చేసి విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంచిన ఈ అగ్నిహోత్రాన్ని ఇప్పుడు ఏం చేయను అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, ఈ అగ్నిహోత్రాన్ని గుర్రం రూపంలో సముద్ర గర్భంలో ప్రవేశపెట్టు. దానిని బడబాగ్ని అని పిలుస్తారు. అది సముద్ర గర్భంలో ఉంటుంది. అదే ఉప్పెన రూపంలో వచ్చినప్పుడు అందులోని కణికి కనబడుతూ ఉంటుంది అన్నారు. సముద్ర గర్భంలో బడబాగ్ని ఉండిపోయింది. ఇది ఔరుడికి కోపజ్వాల. ఆయన తన తపస్సు చేత సృష్టించిన అగ్నిహోత్రమే హయ రూపంలో సముద్రంలో ఉండిపోయింది. ఔరుడు దానిని సముద్రంలో విడిచిపెట్టేశాడు. తల్లి కడుపులోంచి 9 నెలలు దాటగానే లోపల ఉండలేక తల కిందకి కాళ్ళు పైకి ఉండి తన మలమూత్రములు తానే అందులో విసర్జించుకుని
అమ్మ పెట్టిన అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి ఎక్కుతూ ఉంటే, లోపల శరీరం పెరిగిపోతుంటే ఇరుకులో ఉండలేక 9 నెలలు దాటగానే జీవుడు పరమేశ్వరుని ప్రార్థన చేస్తాడు. ఈశ్వర, ప్రసూతి వాయు రూపంలో నన్ను బయటకు తోసేయవా అని అడుగుతాడు. అప్పుడు ఈశ్వరుడు బయటకు తోసేస్తే అమ్మయ్య బయటికి వచ్చాననుకుంటాడు. గర్భాన్ని అనుభవిస్తాడు. మరి ఔరుడు అమ్మ తొడలో ఎన్నేళ్లున్నాడు? బయటకు వచ్చి నేర్చుకోవాల్సిన విద్యలన్నీ తొడలో పడుకొని చదువుకున్నాడు. అంత కష్టపడి ప్రతీకారం కోసం చదివాడు. తన ప్రతీకారం తీర్చుకుందాం అనుకునేసరికి పితృదేవతలు ఇలా మాట్లాడితే అగ్నిహోత్రాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో విడిచిపెట్టాడు. ఎంత కష్టపడ్డాడయ్యా ఔరుడు! 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందయ్యా నీకు అన్నాడు ధౌమ్యుడు. దాంతో ధర్మరాజు గారు అన్నాడు, ఎంత పెద్ద మాట చెప్పారండి, ఎంత గొప్ప సన్నివేశం చెప్పారండి అన్నాడు. ఇది ధౌమ్యుడు అంటే. లోకాలను శిక్షించగలిగిన, తప్పింపచేయగలిగిన శక్తి కలిగిన సూర్యభగవానుడు ఒక పరిస్థితిలో గుర్రం రూపం దాల్చాడు. ఒకానొకప్పుడు తన భార్యయే గుర్రం రూపంలో విహరిస్తుందని తెలుసుకుని తను కూడా గుర్రం రూపం పొంది ఆమెతో కలిసి క్రీడించి పుత్రుణ్ణి కన్నాడు. అలాగే ఒకప్పుడు సురభి అనే ధేనువు కామదృష్టితో కోరుకున్నప్పుడు బ్రహ్మగారి అనుగ్రహం చేత ధేను శరీర విలీనుడై ఆమె శరీరమునందు తన తేజస్సును కలిపినవాడై చరించాడు. అంతటి మార్తాండ స్వరూపం ఉన్నవాడు ప్రియభామిని సమాగమనం కోసమని ఒకప్పుడు అంతటి కష్టాన్ని పొందాడు. అంతకన్నా పెద్ద కష్టాన్ని నీవు పడుతున్నావా ధర్మరాజా? అంత పెద్ద పెద్ద శత్రువులను గెలవడం కోసమని ఇంతింత మహానుభావులు ఇన్నిన్ని కష్టాలు పడి 100,000 సంవత్సరములు కష్టాలని ఓర్చి తిరిగి తమ తమ స్థానాలని తాము తగ్గించుకున్నారు. ఓర్పు ఉన్నది కాబట్టి, కాలం ఎదురు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డారు కాబట్టి ఇవాళ మళ్ళా వాళ్ళ ఆ స్థితిలో నిలబడ్డారు. ధర్మజ, నువ్వు ఆ స్థితిని వదిలిపెట్టేస్తే, ఓర్పును కోల్పోతే నువ్వు ఎలా కష్టాన్ని తట్టుకుంటావు? ఎలా కాలానికి ఎదురు నిలబడగలుగుతావు? కాబట్టి నీవు కూడా నీకు వచ్చిన ఆపదను ఓర్చుకుని నిలబడగలిగావంటే నీకు వచ్చిన భంగపాటును తీర్చుకుంటావు. నీకు ఎవరు కష్టం కల్పించారో వాళ్ళని ఓడించి రాజ్యభ్రష్టులను చేసి మళ్ళా నీవు రాజ్యాన్ని పొంది నీవు నీ తమ్ముళ్ళు సుఖం పొందాలంటే ఏడాది పాటు ఆపదను ఓర్చుకోవడం రావాలి. ఈ ఓర్చుకోవడం అన్నది పోయి దుఃఖం వచ్చేసిందంటే ఓర్పు పోతుంది. అందుకని ఓర్చుకో, ఆపదను తట్టుకో అని చెప్పాడు ధౌమ్యుడు. ధౌమ్యుడి మాటల్ని ధర్మరాజు విన్నాడు. అంతే, వెంటనే ఆయన ఉపశమనం పొందాడు. మళ్ళీ స్వస్థితిని పొందాడు. అవును నిజమే, నేను ఇలా విచలితుడిని కాకూడదు అనుకున్నాడు. వాక్కు అనేది ఎంత గొప్పదో మనం ఈ ఘట్టంలో చూస్తున్నాం. ఈ సమయానికి ఇలా చెప్పగలగడం అనేది పురోహితుడు దొరికాడు కాబట్టి మహానుభావుడైన ధర్మరాజు గారు చక్కటి సాంత్వనను పొందాడు. అందుకే మనం ఎవరినైనా ఎంచుకునేటప్పుడు, ఒక స్నేహితుడిగా అవనండి, పురోహితుడిగా అవనండి, పెద్దవాడిగా అవనండి, చుట్టాలలో అవనండి, ఎవరినైనా సరే ఎంచుకునేటప్పుడు వాళ్ళు మనకి మంచి చెప్పి మన బాధలో, మన కష్టంలో ఉన్నప్పుడు దాని నుంచి మనల్ని బయటికి ఈడ్చేయగలిగేటువంటి శక్తి కలిగిన వాళ్ళని చూసుకోవాలి. అంతేగాని మనం పడుతున్న బాధని ఇంకొంత ఎక్కువ చేసి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా చేసేవాళ్ళని ఎంచుకోకూడదు. కాబట్టి ఇంతమంది కష్టాలని చెప్పిన తర్వాత ధర్మరాజు గారు తనకొచ్చిన కష్టం ఏ పాటిది అని తెలుసుకుని స్వస్థతని పొంది మళ్ళీ మామూలు స్థితికి వచ్చి ధౌమ్యుడికి నమస్కారం చేశాడు. కాబట్టి ఆ తర్వాత ఏమైంది విరాట పర్వంలో అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.